సార్ యాక్చువల్గా చెప్పాలంటే రాజకీయాల ఈ గ్రాఫ్ అనేది ఆటోమేటిక్ గాను ఓవర్ నైట్ లోనూ పడిపోయేది కాదు, రైట్? అది నెమ్మదిగా తగ్గుతూ వస్తుందని ఎప్పటి నుంచో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే పొలిటికల్ అనలిస్టులు కావచ్చు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంత కూడా స్పందించదు. ఒక రకంగా చెప్పడం ఒకలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరి మాట వినని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిదని ఇప్పటికే చెబుతూ ఉన్న నేపథ్యంలో ఆ పందాలో వెళ్ళడం వల్లే సొంత నియోజకవర్గం మీద కూడా పట్టు కోల్పోయే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారా? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. పులివెందుల్లో ఈ రోజుకి కూడా జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలు. రాష్ట్రంలో ఘోర పరాజయం. కడప జిల్లాలో మెజారిటీ సీట్లు పోయినాయి, అయినా 60,000 మెజారిటీ గెలిచినాడు. 10,000కు 15,000కు పడిపోవాల్సింది. 60,000 అంటే పైపించి వాళ్ళ చెల్లెలు కూడా అదనంగా ఇన్ని ఉన్న 60,000 మెజారిటీ పైన గెలిచినాడు. కడప ఎంపీ గెలవడానికి కూడా పులివెందులే కాదు. జగన్ పట్ల ప్రజల విశ్వాసం, కార్యకర్తలు కూడా జగన్ పట్ల నమ్మకుంది. జగన్ మారడని, ఎవరి మాట వినడనేది తప్పు. జగన్ మారడు, అందరి మాట బాగా వింటాడు. సమస్యలు అందరిని కలవడు. సమస్యలు అంటే ఎవరు పోయి చెప్పినా జగన్ వింటాడు, విశ్వాసం తీసుకుంటాడు, భరోసా ఇస్తాడు. సమస్యలో జగన్ దర్శనం దొరకదు. దర్శనం దొరికితే దేవుడు ఆశీర్వదిస్తాడు. మన దేవుడు దర్శనం ఇడు. ఆయనకి కేడర్కి మధ్య బారికేడ్లు ఉన్నాయి. బహుశా చెట్లు దుర్భేద్యమైన బ్యారికేడ్. పాకిస్తాన్ ఇండియా బార్డర్లకు కూడా అంత బ్యారికేడ్స్ ఉండవు. అంత బ్యారికేడ్లు పెట్టుకున్నాడు, ఎవరిని కలవలేని పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెడ్రూమ్ లో కూడా పోయే చనువు ఉన్న కార్యకర్తలు కూడా చుట్టుపక్కల దయాదాక్షిణ్యాలతో కలవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఎట్లా సహిస్తారు? కాబట్టి అది ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా బాగా చేస్తాడు, కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఒకసారి జగన్ కలిసేసిందంటే ఇంక 10 ఏళ్ళు పనిచేస్తాడు. అంత భరోసా ఇస్తాడు, అంత ఆకర్షణీయ శక్తి ఉంది. ప్రజల విశ్వాసం కోల్పోలేదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ 60,000 మెజారిటీ. సమస్యల్లో వాళ్ళకి ఈయనకి మధ్య బ్యారికేడ్, ఆ బ్యారికేడ్ ఆయన తొలగించుకోవాలి. అది తొలగించుకోకపోతే భయం. ఇప్పుడు వాళ్ళ అధికారంలో గెలిచినారు, మనం వస్తే మనం చూసుకున్నాం, ఎందుకు గొడవ అనే పరిస్థితి వచ్చేసింది వైసీపీ కేడర్ పరిస్థితి. రైట్. ఇంతకుముందు మీరు అన్నట్టు పురుషోత్తం సార్, ఒకవేళ అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ అధికారానికి సంబంధించిన పార్టీలే ఇలా ఫలితాల్లో మనం ఫలితాలు చూస్తూ ఉన్నట్లయితే ఇంకెందుకు ఈ ఎన్నికలు? రైట్, అంత అవసరం అంటారా? జెన్యున్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఇట్లా చేసే బదులు నామినేటెడ్ చేసేవచ్చు కదా. అవును, టీటీడీ నామినేటెడ్ పోస్టు, తొడా చైర్మన్ నామినేటెడ్ పోస్టు, ఇట్లా నామినేటెడ్ లాగా జడ్పీ తొడా చైర్మన్ మున్సిపల్ చేస్తే సరిపోతుంది అనే భావన అయితే మాత్రం అది తెలుగుదేశం అనలేం. గతంలో వైసీపీ వాళ్ళు చేశారు. ఇప్పుడు అయితే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన ఇనానమస్ ఆదర్శంగా తీసుకోవడం కాదు, అనుభవంగా తీసుకోవాలి. ఆ రకంగా ఇనానమస్ గా జగన్ గారు చేసిన కాలంలో జరిగిన లాభం నష్టం ఏంటో తెలుసా? మామూలుగా పోటీలో పెడితే పవర్ఫుల్ వ్యక్తులు పెడతారు, ఎవరైనా పోటీలు గెలవాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఇనానమస్ మన ఇష్టం వచ్చిన చేసుకోవాలనుకున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేశారు, వాడు కావాల్సిన పెట్టుకున్నారు. దానివల్ల కెపాసిటీ ఉన్నోడు ఇంట్లో కూర్చున్నాడు, కెపాసిటీ లేనోడు చైర్మన్లు అయిపోయినారు, 5 ఏళ్ళు అనుభవించినారు, ఎలక్షన్లో వాళ్ళకి కార్డు వదిలేసినారు. ఈ కెపాసిటీ నోడు అసంతృప్తితో పనిచేయలేదు. రేపు తెలుగుదేశం పార్టీ కూడా ఈ అనుభవాలు కొనసాగిస్తే మీ పరిస్థితి కూడా అదే. ఎలక్షన్ ఫెయిర్ గా జరిగితే పర్ఫెక్ట్ లీడర్ రంగంలో ఉంటాడు, కొట్లాడుకోవడం తాడో పెడ తేల్చుకుంటాడు. అంతకన్నా మించి ప్రజల పల్స్ అర్థం అవుతుంది మీకు కోపంగా ఉన్నారా లేదనేది. ఇప్పుడు ఏం అర్థం కాదు. 90% గెలిచారంటే వాళ్ళు చెప్పారు కదా, వై నాట్ 175 ఎందుకన్నాడు జగన్? ఎందుకనిందంటే మొత్తం జెడ్పీటీసీలు మనవే, మంది ఎంపీటీ అన్ని మనవే, కాబట్టి మన ఎమ్మెల్యేలు మాత్రం మంది కాదా అని భ్రమలో పోయినాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా 90% పులివెందులో గెలిచిపోయినామంటే ఇంకేముంది మంది అనుకున్నా అంటే మళ్ళీ మొదలు. కాబట్టి జగన్ గారిని చూసి ఆ విషయంలో ఆదర్శంగా తీసుకుంటే తెలుగుదేశానికి నష్టం.